అందరికీ క్షణార్థులు వీకెండ్ తిన్మర్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసిన ముంగట హెడ్లైన్ చూడుర్రి. రాళ్లతోని నిండిన ఊరు అదే అయ్యింది పేరు. జూట్ బ్యాగే పెండ్లి పత్రిక చూస్తే లైక్ కొడతారు పక్క. కోసపడుతున్నారు నీళ్ల కోసం ఎట్లెల్లదీస్తారో ఎండాకాలం. కుక్కల కోసం దావుకానా తెరిచే ఉంటది ఎప్పుడైనా. పుట్టగొడుగులు పెంచుతుండు అన్న నయమే ఉన్నదట లక్షల జీతం కన్నా. మనకు తెలిసి బొచ్చడు ఊర్లు ఒకటే పేరుతోటి ఉంటాయి. పలానా ఊరికి ఎట్లా పోవాలని అడిగితే ఆ ఊరా ఈ ఊరా రెండూర్లు ఉన్నాయి ఏ ఊరికి పోవాలని అడుగుతుంటారు. హగో గట్ల తికమక కాకుండా పేర్ల ముంగట చిన్నదనో పెద్దదనో ఉంటది. చిన్న కోడెపాక పెద్ద కోడెపాక లెక్క. అట్లనే కొన్ని ఊర్లకు ఆడ దొరికే వస్తువుల పేరుతోని పిలుస్తుంటారు. ఇట్లా షానూర్లే ఉంటాయి అండ్ల గిదోటి. ఏ ఇంటి చుట్టూ చూసినా రాళ్ళు వేరుచున్నాయి ముద్దుగా. అడ్డుగోడలవ్వే పారిగోడలవ్వే. ఇండ్లకు పసల కొట్టాలకు ఆఖరికి పొలాల చుట్టూ సుత సల్పరాళ్ళేపో. సిద్దిపేట జిల్లా జనగామల శాన మటుకు రాళ్లే అడకం చేస్తుంటారు. గందుకే రాళ్ల జనగామ అని పేరు పోయింది. దీనికో లెక్కుంది. ఇదే జిల్లాల ఇంకో జనగామ ఉన్నది. రెండూర్ల పేర్లు ఒక్క తీరే ఉండే వరకు ఈ ఊరు రాళ్లకు ఫేమస్ అని దీన్ని రాళ్ల జనగామ అని పిలుస్తుర్రన్నట్టు. రాళ్లు ఎక్కువగా మేము మా యొక్క జీవితంలో ఒక భాగస్వామ్యమైనవి. ఎందుకంటే హద్దులు గాని ఇళ్ల నిర్మాణంలో గాని ప్రతి ఒక్క పనిలో ఊరి చుట్టూ గుట్టలు రాళ్లే ఉంటాయి. ఆడికెళ్ళి తెచ్చుకునుడు. ఇండ్లకు పారిగోడ లెక్క వాతుకునుడు. గీ పసల దొడ్డి చూడుర్రి గోడల లెక్క మొత్తం రాళ్లే నిలబెట్టిండ్రు. నిన్ని ఆల్టి సంది కాదు ఏండ్ల కాంచెలి అన్నిటికీ రాళ్లే ఆడకం చేస్తుర్రు ఊరోళ్ళు. పెంకుటిండ్లు గుడిసెల చుట్టే కాదు పెద్ద బంగ్లా కట్టుకున్న రాళ్లతోని పారిగోడు ఉండాల్సిందే. పంట పొలాల చుట్టూ సుతరాళ్లే. జీవాల నుంచి పంటలను కాపాడుకునే ఇకమత్ అన్నట్టు. విలేజ్ లో అవి అద్దుల కింద పెట్టుకుంటారు. కోతుల గురించి కూడా ఉన్నాయి ఒక సేఫ్టీ. అవి అట్లా అద్దులు అట్లే ఉండిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లా ఉన్నాయి. కంటిన్యూ అట్లే ఉంటాయి. ఇండ్లు పంట పొలాలకు హద్దులుండాలని రాళ్లే వాతేదట. మళ్ళా వెనకట పసులు బగ్గుండేదట ఊర్లా. అవి ఎటువోకుంటుండాలని ఇట్లా రాళ్లతోని కొట్టాలు కట్టేదట. ఎవరద్ద మందమారి పశువులు ఇటు దాటకుండా. అప్పుడు పశువులు బాగుండే, ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్ని అయిపోయినాయి. పసులే కాదు ఇంత ఇంత రాళ్ళు సుత కానరాకుండా అవుతున్నాయి గాని ఊరి పేరు మాత్రం రాళ్ల జనగామనే మిగిలింది. కానీ ఏ ఊర్లనైనా ఇండ్లు పొలాలకు ఆడాడ హద్దురాళ్ళు వాతుతారు గాని ఈడ చుట్టూ వరుసగా వాతుడే గమ్మతున్నది పోర్రి. అమ్మాయికి లగ్గం చేయాలన్నా అబ్బాయికి పెళ్లి చేయాలన్నా మొదలు ఒగలు చూసుకోవాలి, మెచ్చాలే. అటెన్క పెద్దలు కూకొని సంబంధం మాట్లాడుకోవాలి. అన్ని ఓకే అనుకుంటే లగ్గం కొట్టు పెట్టుకోవాలి. పెళ్లి పత్రికలు కొట్టించి పలానా తారీఖు నాడు నా బిడ్డ లగ్గం, పలానా నాడు నా కొడుకు పెండ్లని చుట్టాలకు వంచాలి. అయితే ఒక్కొక్కరు ఒక్కో తీర్ల పత్రికలు కొట్టిస్తుంటారు. కానీ గిసొంటి పత్రికలు మీరెప్పుడు చూసి ఉండరులా. ఎట్లున్నది శుభలేఖ? ముద్దుగానే ఉన్నది అంటారులే, కానీ మంచిగా చూడుర్రి. కాగితం మీద కాదు జూట్ బ్యాగ్ మీద వచ్చేసిండ్రు. అగో బ్యాగు లెక్క ముద్దుగా జిప్పు సుత పెట్టిర్రు. పెళ్లి కారటిస్తే బారేస్తారు, అదే ఇసొంటి జూట్ బ్యాగ్ ఇస్తే ఇంకా దేనికన్నా ఆడకం చేస్తారని హన్మకొండ జిల్లా సింతఘాటులుండే గీ అక్కే ఉపాయం చేసింది. పేరు ఉషారా అని. ఇద్దరాల మొగలు పెద్ద చదువులు చదివినా కొలువు చేస్తే మనమే బతుకుతాం, అదే ఏదన్నా దందా చాలు చేస్తే ఇంకో 10 మందికి బతుకు తెరువునిస్తామని 8 ఏళ్ల కింద జూట్ బ్యాగులు తయారు చేసుడు చాలు చేసిండ్రు ప్లాస్టిక్ మీద ఫైటింగ్ చేస్తానికి. సుమారు 8 సంవత్సరాల నుంచి తను మొదటగా 5గురితో ప్రారంభించి ఇప్పుడు 10-12 మందికి ఉపాధి కలిగిస్తూ ఉంది. పెళ్లి పత్రికలు మొన్నటి నుంచే కుడుతురు కానీ ఎప్పటి నుంచో బ్యాగులు, గిఫ్టులు ప్యాకింగ్ చేసే సంచులు, సెమినార్లలో పంచే సంచులు, బ్యాంకులు, బట్టల షాపులు ఇట్లా చాలా తీర్ల సంచులు తయారు చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి కూడా ఏమైనా గిఫ్ట్ పర్పస్ కావాలన్నా కూడా మేము తయారు చేస్తామండి. మాది ఆన్లైన్లో SN జూట్ బ్యాగ్స్ అంటే మా పేరు వస్తుందండి. మీరు అక్కడ నుండి బుక్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడికల్లో ఆర్డర్లు వస్తున్నాయి కానీ ఆడికే అవుతున్నాయి. సర్కారు సుత ఆర్డర్లు ఇచ్చి ఆసరైతే ఇంకింత మందికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది అంటున్నారు. కాకపోతే మాకు బయట నుండి గవర్నమెంట్ నుండి కూడా ఇంకేదన్నా ప్రొడక్షన్ జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది.
ప్లాస్టిక్ను కొంతన తగ్గిస్తానికి తనలాడుతున్న వాళ్ళను జరో కంట చూడు రిసార్లు. నిన్న మొన్న ఆయనని శినుకులు రాలపట్టుకే జరంత పానం అలకగుంది గాని ఎండలతో ఎంత గోసైతుందిలా జరసేపట్లో పోయేస్తేనే పానం అంతా కింద మీద కాబట్టే ఎన్ని నీళ్లు తాగినా అస్సలు దూపార్తలేదు. లీటర్లకు లీటర్లు చెంబులకు చెంబులు గుంజుడే గుంజుడు. కానీ ఎండాకాలం వచ్చిందంటే ఊర్ల పొంట ఎట్లుంటుందో ఎరికే కదా, బొట్టు బొట్టుకు గండమే ఉంటది. గీడసుత గదే పరిస్థితి ఉన్నట్టుంది. బండి వెనక బండి కట్టుకొని పోతున్నది నీళ్ళ వేటకే. సీదాకి బావి కాడికి వస్తురు, దబ్బ చేదుకుంటురు, ఇంటితో పడుతున్నారు. ఈ అన్న బండి వేసుకొని వచ్చిండు. ఈ కాక 2 క్యాన్లలో నింపుకొని బండికి తలిగిస్తున్నాడు. అన్నల తిప్పలు ఇట్లుంటే ఇక అక్కలు చూడుర్రి, చేతుల్లో బిందెలు బకెట్లు పట్టుకొని నీళ్ళ బావి తొవ్వదొక్కిర్రు. ఓ కొడుకు, ఒక్క బోరింగ్ చుట్టూ ఎన్ని బిందెలు కొట్లాడుతున్నాయో. నాది ఫస్ట్ అంటే నాదని వాదులాడుకుంటుర్రు అక్కలు. ఇటు ఇల్లు గులబడ్డారు ఎంతసేపు అని నిలబడతామని. పొద్దుగా లేచిందంటే చిన్నలు పెద్దలు ఆడోళ్ళు మొగోళ్ళు అందరు నీళ్ల వేటకు బయలుదేరాల్సిందే. బండ్లలో డ్రమ్ములు నింపుకొస్తే ఇంటికాడ అక్కలు బిందెల్లో నింపుతున్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లా గాదేగూడ మండలంలో షానూర్లలో ఇదే కథ. కడికీలనైతే నెరి ఏం తక్కువ కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం బావుల కాడికి నడుచుకుంటా పోయి నీళ్లు తెచ్చుకోవాలి. ఆడాడ బోరింగులున్నా కొట్టంగా సుక్క వడిసినట్టు వస్తుంటది. మరి మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవా అనేరు. ఎప్పుడు వస్తాయో ఎన్నొద్దులకు వస్తాయో ఆఫీసర్లకు సుత తెలియదు. తాగడానికి ఇంకా స్నానం చేయడానికి ఏమైనా చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. వేరే ఊర్ల నుంచి తీసుకొస్తారు. బాయి కాడికి పోడు జరంత ఆలస్యమైందంటే ఆ రోజు పని సున్నట్టే. పొలంలోనే మానేసి నీళ్ళ కోసం వస్తున్నాం సార్. అంత దూరం నడుచుకుంటూ పోయి రావాలంటే మస్తు తిప్పలైతుంది. పనులను నిడిచిపెట్టి పిల్ల చెల్ల అంత బావుల కాడికి పోవాల్సి వస్తుందని గోస చెప్పుకుంటూ అమ్మలక్కలు. ప్రభుత్వాలు కొంచెం మాకు కూడా ఇలాంటి బోర్వెల్స్ కానీ కొన్ని నీటి బావులు కానీ అవి చేపిస్తే మాకు కూడా మంచిదని. ఎన్నో ప్రభుత్వం వచ్చి రాసి కొనబోతే కూడా ఇస్తలేదు. కలెక్టర్ కు చెప్పుకున్నా ఎమ్మెల్యే తానికి పోయినా అస్సలు పట్టించుకుంటలేరట. మార్చి ఆఖర్లనే గిట్లుంటే ఇక రేపు జోరెండలైనాక ఇంకెట్లుండాలి. జర ఆదివాసీ గూడాలకు నీళ్ళ సౌలభ్యం చేసి పుణ్యం కట్టుకోరి సార్లు బొట్టు కరిగోసపడుతున్నారు. నెత్తినొచ్చినా కాళ్ళనొచ్చినా కడుపునొచ్చినా ఎమ్మటే దవాఖాన కోతం డాక్టర్ ఓ సూది ఒడిచి 2-3 గోళీలు ఇచ్చి పంపిస్తాడు. అద్దం రాత్రి ఏదైనా తక్లీవైనా ఆర్ఎంపీ తలుపు కొడితే ఉరికొస్తూనే ఉంటాడు. లేదంటే మనమే దవాఖానకు పోయినా వైద్యం చేస్తారు. పట్నంలా జిల్లాల సుత 24 గంటలు దవాఖానలు తెరిచే ఉంటాయి. అసొంటి దవాఖానేది కాకుంటే ట్రీట్మెంట్ మనకు చేయరుల్లో మరి ఇంకా ఎవరికి చేస్తారంటే చూడుర్రి మీరే. చూస్తుంటే దవాఖాన లెక్కనే కొడుతుంది, కానీ గోడల మీద బొమ్మలేంది, ఆడుకుంటానికి జారుడు బల్లలేంది అంటుండ్రా. మంచిగా చూడుండ్రి, అన్ని బొచ్చుకుక్క పిల్లలే, పోరల బొమ్మలే. ఆవ్ పెట్ హాస్పిటల్. పట్నం గండిపేటల పెట్ ఫస్ట్ పేరుతోటి పతాకం కుక్కల కోసం పెట్టిన దవాఖానిది. అట్లాని పొద్దున్న దాకా తెరిచి రాత్రంతా మూసుండేది కాదుల్లో. 24 గంటలు ఓపెన్లనే ఉంటది. గీ మేడమే గీ ఉపాయం చేసింది. పేరు పద్మజ. ఇక బుజ్జి కుక్కని తీసుకురాగానే మొదలు ఇట్లా బరువు కొలుస్తారు. ఆ టెన్క గేమింగ్ జోన్ లా ఆడిపిస్తారు. దాని అవస్థ ఏందో తెలుసుకున్నాక నిమ్మలంగా బల్ల మీద కూసుండబెట్టి వైద్యం నడిపిస్తారు. ఆగో కరవడకుంటుంటానికి తలకాయ చుట్టూ షీట్ తోని కవర్ చేసిండ్రు. వచ్చిన కుక్కలకు వైద్యం చేసి పంపుడే కాదు, కుక్కలకు కావాల్సిన పతొక్కటి దొరుకుతుందట ఈడ. ఇప్పుడు మీరు ఏదన్నా యాక్సెసరీస్ కొనుక్కోవాలన్నా, ఫుడ్ కొనుక్కోవాలన్నా, పెట్ ట్రైనర్ కావాలన్నా, బోర్డింగ్ కావాలన్నా, గ్రూమింగ్ కావాలన్నా, 24 hours కేర్ కావాలన్నా, దిస్ ఇస్ లైక్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద పెట్ పేరెంట్స్. ఇక మిషన్లు, ఆపరేషన్ థియేటరు, ఎక్స్రే మిషను అన్ని బయట దేశాలకు ఎంచి తెప్పించినాయనట. ఇంకో ముచ్చటేందంటే కాగితాలల్లో మందులు రాసిచ్చుడు తక్కువే. ఒక్కపారి కుక్క పిల్లని పట్టుకొని పోతిరా అంటే దాని వివరాలు, బీమార్లు అన్ని అందులోకి ఎక్కిస్తారట. మళ్ళీ ఎప్పుడు వచ్చినా మున్పు ఏ మందులు ఆడకం చేసిండ్రు, ఇప్పుడు ఏమి ఇవ్వాలనేది డాక్టర్ల కలకగా అవుతుంది. మళ్ళా కంప్యూటర్లో ఎప్పటికుంటుందాయే. ఇంతకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మేడం అని అడిగితే, పొద్దున తీసుకెళ్లాలా, ట్రీట్మెంట్ ఇప్పియాలా, మళ్ళీ ఇంటికి తీసుకురావాలా. అదొక ప్రాసెస్, అదొక అన్ని ఆపేసి అది చేయడము. మళ్ళీ నైట్ ఏమైపోతుందో, ఏ టైంలో ఏమవుతుందో అదొక ఫియర్. కుక్క పిల్లకు సుస్తైతే
అయితే మస్తు గోసపడ్డదట. నా లెక్క ఎవ్వరు తిప్పలు పడొద్దని 24 గంటలు తెరిచే ఉండేటట్టు 30 మంది వెటర్నరీ డాక్టర్లు అసిస్టెంట్లతోటి ఏక్ నెంబర్ టెక్నాలజీతోని వైద్యం అందిస్తానికి దవాఖాన పెట్టిందట. అలాగా ఎంతమంది పెట్ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు. అందరికీ అంత యాక్సెసిబిలిటీ ఉండకపోవచ్చు, అందరికీ లైక్ కొంతమంది డాక్టర్స్ తెలిసి ఉండకపోవచ్చు, మాట్లాడుకోవడానికి ఉండకపోవచ్చు. పెట్స్ కోసం 24 గంటలు అన్ని తీర్ల సేవలు చేసే దవాఖాన అయితే ఇది ఒక్కటే కావచ్చులా. పెట్ పేరెంట్స్ కు చాలా తిప్పలు తప్పినట్టే పోన్రి. అమెరికా పోదామా, ఆస్ట్రేలియాకు పోదామా, లండన్ చెక్కేద్దామా, కెనడాకు పోదామా, జర్మనీకి జంప్ అయిదామా? ఇగో గిట్లనే ఉంటది డిగ్రీ, బీటెక్, ఎంబీబీఎస్, ఎంబీఏ చదివినోళ్ళ ఆలోచన. బయటి దేశాల చదివితే ఆడనే మంచి కొలువు వస్తుంది, డాలర్ల జీతం వస్తుందని మనోళ్ళ ఆపోచన. ఈ నడమ అమెరికోళ్ళు ఎల్లగొడుతురు కదా, మనోళ్ళు ఏరే దేశాలు చూసుకుంటురు కానీ పోవుడు మాత్రం ఆగది. అట్లా అని ఇది బయటి దేశాల చదువుకుంటోళ్ళు కొలువు చేస్తోళ్ళ ముచ్చట కాదుల్లో, పక్కా లోకల్. అన్న నీళ్లు పోస్తుండంటే పండ్లు పూల మొలకల ఇత్తనాలు నాటిండేమో అనుకునేరు. వ్యవసాయం చేస్తుండు. హగోరో ఇంట్లో వ్యవసాయం ఏందంటారా? ఇటు చూడు రోపారి ర్యాకుల నిండా మూటలు గట్టున్న ఏంటి అంటే పుట్టగొడుగులు పెంచుతుండు. మెదక్ జిల్లా తునికిలుండే అన్న పేరు సాయి చరణ్. ఈ పని కోసమే బయటి దేశంలో నెలకు 2.5 లక్షల జీతం వచ్చే కొలువిడిసబెట్టాచిండంటే చూడుర్రిగా. మన ఇండియాలో 60-50 ఇయర్స్కి పబ్లిక్ అంటే చిన్న చిన్న వ్యాధులకు కానీ లేకపోతే హెల్త్ పరంగా వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బపడడం కానీ అట్లాంటివి జరుగుతుందని చెప్పేసి నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాను. సో అక్కడ 90 ఇయర్స్ 95 ఇయర్స్ కూడా చాలా టైట్గా వాకింగ్లోకి జాగింగ్లోకి వెళ్తారనమాట పబ్లిక్. హగనట ఆడ వయసు మీద వడ్డ రన్నింగ్లు జాగింగ్లు చేస్తుంటే మనోళ్ళేమో 50 ఏండ్లు నిండక ముందే బీమార్లతోని కొట్లాడబట్టిరి. వాళ్ళు ఎందుకింత బలంగా ఉండరని బగ్గా స్టడీ చేస్తే పుట్టగొడుగులు తింటున్నందుకే అని తేలిందట. అబ్బా ఇదేదో మంచిగున్నది, మన దేశంలో సుతా గీ ఫుడ్ అలవాటు చేయాలని ఈమానం ఎక్కిండన్నట్టు. ఇంటికొచ్చి 1,50,000తోని కావాల్సిన మిషన్లన్నీ కొనుకొచ్చి పని చాలు చేసిండిగా. మొదలు వరిగడ్డిని గిట్ల మిషన్లేసి పరంపరం చేసి మూటలు కట్టిండు. హండ్ల ఇత్తునాలేస్తే చుట్టూ గిట్ల తెల్లగా పెరుగుతుంది. హటెన్క మూటను 2 ముక్కలు చేసి గీ నల్లమట్టి ఎర్రమట్టి నింపుతాయిపాయి. 2-3 ఆరాలల్లా పంట చేతికొచ్చుడే. మార్కెట్ రేట్ వచ్చేసి 300 వరకు ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది అలవాటు అయిపోయారు ఆల్రెడీ కోవిడ్ తర్వాత. సో మన విలేజెస్లో కూడా చాలామంది ఇలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుందని నా ఒక ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ హైదరాబాద్లో చాలా మంది కాయి చేస్తుర్రట. ఊర్లలో సుత పబ్లిక్ అలవాటు చేయాలని ఊర్లనే ఓ గర్రలో నడిపిస్తుండే అవసరం. అన్న మరేమన్నా అచ్చుబాటు అయ్యేనానే? మార్కెట్లో ఇది 200 రూపీస్ పర్ కేజీ. నార్మల్గా యావరేజ్గా మీరు పెట్టుకున్న 1000 కేజెస్ మీరు ప్రొడ్యూస్ చేసుకున్నా కూడా 1000 × 200 to 2 lakhs వరకు అవుతుంది. పెట్టుబడికో 30-40 వేలు వేసుకున్నా 1,50,000 మిగిలినట్టే. ఎవరికన్నా కాయిష్ ఉంటే నేర్పిస్తారట అన్న. కానీ కొలువులు డాలర్ల వెనకబడి అందరూ బయటి దేశాల బాట పడుతుంటే అన్న అటుకెళ్ళి ఇటొచ్చి పబ్లిక్ కు బలంగల్ల పుట్టగొడుగులు సప్లై చేస్తుండు. ఆయన ఇన్ని రాళ్ళు వెనకేసుకుంటుండు. సూపర్ పోర్రి. మునుపు ఇంటికి చుట్టాలు వస్తప్పుడు బుడ్డ పొరలు ఉన్నారనుకో ఇన్ని పండ్లు ఓ 2 బిస్కెట్ పొడలు కొనుక్కొస్తుండిరి. మళ్ళా పోతప్పుడు సుతా దుక్నం దాకా తీసుకుపోయి ఓ 2 బిస్కెట్ పొడలు కొనిస్తుండిరి. ఇక కొందరు పోరలు అయితే షాయ తాగాలంటే బిస్కెట్ పొడి ఉండాల్సిందే. పెద్దోళ్ళు సుతా గుమ్ముతారనుకోర్రి, అది ఏరే ముచ్చట. అయితే మార్కెట్లో బొచ్చడి తీర్ల బిస్కెట్లు ఉన్నాయి. ఎవ్వరికి ఏవి కాయిష్ ఉంటే అవి తెచ్చుకుంటారు. ఏడ తయారైతాయో తెలియదు, ఎవరు తయారు చేస్తారో తెలియదు, ఎట్లా చేస్తారో తెలియదు, ఎవ్విడితో చేస్తారో సుత ఎరుకుండది. కానీ కొనుడు కుమ్ముడే. ఇక ముచ్చటేందంటే బిస్కెట్ల గురించి చెప్పి బియ్యం జరిగే అక్కలను చూపిస్తున్నారేంది అంటురా. మంచిగా చూడుర్రి. జొన్నలు, సజ్జలు, రాగులు మొలకలు వచ్చేదాకా నానబెట్టి జరసేపు ఆరబెట్టి అటెన్క గీ మిషన్లా పిండి పడుతుర్రు. ఇక పిండి విసికి గీ గ్రైండర్లేసి వేయాల్సిన అన్ని వేసి రుబ్బుతున్నారు. అదైనాక ముద్దను తీసుకొచ్చి ఇట్లా పెద్ద చపాతి లెక్క వేసి బుడ్డ మూతల సొంటి వాటితోని గుండ్రటి బిల్లలు తీస్తున్నారు. అవన్నీ ఓ ట్రేలో పెట్టి గీ మిషన్లా గర్మి వేస్తుర్రు. ఓ 10 నిమిషాలు అయినాక తీస్తే గరం గరం బిస్కెట్లు రెడీ. హౌ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలా బిస్కెట్లు తయారు చేస్తుర్రు అక్కలంతా కలిసి. లెక్కకైతే మైదా పిండి చక్కెరలతోని చేస్తారు. కనీడ మొత్తం పెయ్యికి మంచి వేసే చిరుధాన్యాలే ఆడకం చేస్తారు. హగో జొన్న పిండితోని జొన్న బిస్కెట్లు, రాగుల పిండితోని రాగుల బిస్కెట్లు, ఇట్లా తీరున్నాయి. 200 గ్రాములు వచ్చేసి 100 రూపాయలు ఉన్నాయి సార్.
ఇప్పటికే సూపర్ మార్కెట్లకు ఈ స్కూళ్లకు పంపిస్తుర్రట ఆర్డర్లు వస్తుంటే మంచిగానే లాభం వస్తుంది అనుకొస్తున్నారు. ఒక కేజీకి బిస్కెట్లు 400 బిస్కెట్లు వేస్తాం సార్, లాభం 2000 దాకా లాభం వస్తుంది సార్. చిరుధాన్యాలు బయట కొనరుల్లో మందులు మాకులు కొట్టకుండా వండించిన గిరిజనుల తాను నుంచేలే తెస్తారట. మామూలుగా పల్లెటూరు సేన్లలో ఆదివాసి గిరిజనులు పండిస్తున్న పంటల నుంచి సార్. మహిళా సంఘం సభ్యులు కలిసి ఓ యూనిట్ పెట్టుకుంటామంటే ఆఫీసర్లు 3 లక్షల లోన్ ఇచ్చిరట. ఇక మిషన్లన్నీ తెచ్చుకొని తయారు చేసుడు పెడితే మస్తు గిరాకీ వెరుగుడే కాదు. మునుపు కూలికి పోతే 200 వచ్చేది, ఇప్పుడు 300లకు మీదనే వస్తున్నాయి. మళ్ళా పబ్లిక్ నిల్వ పెరిగిందని చెప్పుకుంటా చిన్న మురిపేం కాదు, ప్రెస్టేజ్ అన్నది పెరిగింది సార్. అంతే మా పెరిగింది. తర్వాత మళ్ళీ కొంచెం డిమాండ్ వచ్చింది అన్నట్టు మాకు. దీనివల్ల ఈ బిస్కెట్ల తయారు వల్ల మాకు ఇంకా కొంచెం ఒక గుర్తింపు వచ్చింది సార్. అక్కలు కాయిష్ ఉంటే మీరు సుతగ్గిసంటి ఉపాయం చెయ్యుర్రి, ఇంట్లకు ఇంత ఆసరైనట్టుంటది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెట్లను నువ్వు కాపాడితే చెట్లు నిన్ను కాపాడతాయి. ఒక చెట్టు ఒక జీవితం. చెట్లు నాటండి, గాలిని పొందండి. చెట్లు నాటండి, ప్రాణాలను కాపాడండి. పచ్చగా జీవించండి, పచ్చగా ఆలోచించండి. ఇగో గిసంటి ముచ్చట్లు ఇంటనే ఉంటాం. మరి ఎందరు నాటుతున్నారు, ఎందరు పొతం పెడుతున్నారో గాని ఇప్పుడైతే గీ చెట్ల ముచ్చట చూడుర్రి. మళ్ళా చూద్దామన్నా కానరావు మరి. అబ్బా, పచ్చటి చెట్లతోటి తొవ్వ మీద పందిరేసినట్టే ఉన్నది కదా. లొకేషన్ చూసి ఇదేదో ఏజెన్సీ ఏరియా అనుకుంటుండ్రులే. పక్కా హైదరాబాద్ నార్త్ సిటీలనే. అటు హైదరాబాద్ కరీంనగర్, ఇటు హైదరాబాద్ నాగ్పూర్ హైవే పక్కకున్న గీ చెట్లు ఇక కొన్నొద్దులైనాకో ఉండేవి. ఏంది గింత పెద్ద చెట్లు నరికేస్తారా అని గరమయ్యేరు. 2 హైవేలను ఎడల్పు చేసే కార్యం పెట్టుకుంది సర్కారు. జీబీఎస్ నుంచి షామీర్పేట 18 కిలోమీటర్లు, పారడైస్ నుంచి డైరీ ఫామ్ దాకా 5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్లు కడతారట. రోడ్డు ఎడల్పు చేస్తే బంగ్లాలు దుకాణాలే కాదు కదా, చెట్లు సుతా తీసేయాల్సిందే. అయితే గింత సకటి చెట్లు కొట్టేస్తే తక్లీఫ్ అవుతుందని ఈడికెంచి ఏర్లతో పాటు వీక్కపోయి ఏరే జాగల నాటుతారట. 2 హైవేల మీద తీరు చెట్లు మొత్తం 9000కు మీదనే ఉన్నాయట. అందులో 4000 చెట్లు తీసుకుపోయి ఔటర్ రింగ్ రోడ్డు కాడ ఖాళీ జాగల పెంచుతారట. ట్రాన్స్లొకేషన్ అంటారు. అంటే ఈడికెళ్ళి తీసేసి ఇంకో కడ నాటుడు అన్నట్టు. కానీ ఒక్కొక్క చెట్టు చూడుండ్రి ఎంత పెద్దగా ఉన్నదో. సర్కారే కాదు, చెట్లను కాయిష్ చేసే పవేటోళ్ళు సుతా ట్రాన్స్లొకేషన్ చేయొచ్చునట సొంత ఖర్చులతోని. నార్త్ సిటీలో ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్న శంకర్ రాజ్ సారు ట్రాఫిక్ కు అడ్డం వస్తుందని మునుపు సొంత పైసలతోని ఓ చెట్టును వీకిచ్చి ఏరే తాన నాటిచ్చిండు. అట్లాని ఎవల సకినా వాళ్ళు వీకేస్తామంటే కుదరదుల్లో. కుప్పకూలడం వల్ల కొద్దిమంది మీద పడి దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు అటువంటి చెట్లను ఐడెంటిఫై చేసి ఆ జిహెచ్ఎంసీ వారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఆన్లైన్లో అప్లై చేయాలి. జిహెచ్ఎంసోళ్ళు పర్మిషన్ ఇస్తే గప్పుడు పని మొదలు పెట్టాలి. ఏరే కాడ నాటి చేతులు దులుపుకుంటామంటే కుదరది. మళ్ళా ఏనుకునేదాకా 6 నెలలు అవిటి మంచి షెడ్యూల్ ఆర్చుకోవాలి. 5-6 months వరకు దాన్ని నీళ్లు పోస్తూ అట్లే పోషిస్తే అతని పచ్చని చిగుర్లు వస్తుంటాయి. ఇప్పటికే 7 కోట్లతోటి టెండర్లు పిలిచింది సర్కారు. ఎవలకు దక్కుతుందో గానీ ట్రాఫిక్ తిప్పలు తీరుస్తానికి చక్కటి చెట్లు లేకుండా కాబట్టే డెవలప్మెంట్ పనులు నడవాలంటే తప్పదాయే. కాయిష్ ఉంటే ఏమన్నా తొవ్వకు అడ్డంగున్న చెట్లను ట్రాన్స్లొకేషన్ చేయాలనుకున్నోళ్ళు దరఖాస్తు పెట్టుకోండి. ఇక ఆఖర్లా సారు ఒక చక్కటి పాట పాడతాడు, ఈనుండ్రి. అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనయి మిమ్ము సాదుకుంటే, వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. వెనకట ఏ ఊరికి పోయినా ఇంటి చుట్టూ చెట్లు, ఆటి మీద పిట్టలు, కొంగలు, కాకులుంటుండే. రామశిల్కలు, పావురాలు అప్పుడప్పుడు అచ్చిపోతుండే. కానీ ఇప్పుడు ఊర్లలో చెట్లు కానొస్తలేవు, ఉన్న ఆటి మీద పిట్టలు కానొస్తలేవు. దినామింత కానరాకుండా అవుతున్న పక్షులను కాపాడుకుంటానికి చాలా మంది చాలా తీర్లనే తండ్లాడుతుర్రు. అట్లనే గీసార్సుత చిప్పల నీళ్లు పోసి మెట్ల మీద పెడుతున్నాడు. బియ్యం లిండన్ని పప్పులు కలిపి పెడుతున్నాడు. ఆవు పిట్టెల కోసమే. అగో వెదురుతోని బుడ్డ బుట్టలు అల్లిచ్చి ఏమన్నా ఇకమత్ చేసిండా? అందులో ఇంతంత గడ్డి సుతా పెట్టిండు. గట్లనే పిట్టలు వస్తే కూడా పెట్టుకుంటానికి అక్కడికి వస్తుందని.
ఇక తాపకోపారి దానా నీళ్లు నింపుతున్నాడు. అసలే ఎండాకాలం పక్షులు ఆగం కాకుండా వస్తుండేమో అనుకునేరు. ఎల్లకాలం పిచ్చుకల కోసానికి సార్ తన్లాడుతూనే ఉంటాడు. పేరు యోగేశ్వర్. మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఉంటాడు. టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యిండు. ఇక ఇప్పుడు పక్షులు పర్యావరణం గురించి తనలాడుతుండు. అంటే పాపులేషన్ తో పాటు గృహ నిర్మాణం ఎక్కువైపోయి మరి వాటికి ఆవాసం మనం తీసేస్తున్నాం. సెల్ ఫోన్ టవర్లు చెట్లు నరుకుడుతోని దినామింత కానరాకుండా అవుతున్న పక్షులను ఎట్లనన్నా కాపాడాలని గిన్ని తీర్ల ఎకమతులు చేస్తే షాన్నే వచ్చి పోతున్నాయి. సారోళ్ళ ఇంటి మెట్ల కాడ పక్షులు గూళ్ళు సుతా పెట్టినాయి. పక్షులనే కాదు జీవాలన్నిటినీ కాపాడుకోవాలి అంటున్నాడు. పక్షులు అనేటువంటివి క్రిములు, కీటకాలు, ఉభయచరాలు, సరీసృపాలు, మొక్కలు, జంతువులు అన్నింటిని రక్షించుకుంటేనే మానవుడు బతుకుతాడు. సారోళ్ళ ఇల్లు చూడుండ్రి, పచ్చటి చెట్లతోని ఎంత ముద్దుగున్నదో. పిట్టెలొచ్చుడు, చెట్ల మీద వాలుడు. ఆకలైతే ఈ గూళ్ళల్లో పోసిన ఇత్తులు బుక్కి, దూపైతే షిప్పలలో పోసిన నీళ్లు దాకా ఎగిరిపోతాయి అన్నట్టు. మనుషులను మనుషులే గానని ఈ రోజులలో సుత పక్షుల కోసం గీ తీర్ల తనలాడుతున్నాడంటే సార్ను తారీఫ్ చేయాల్సిందే. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.